నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. వైసీపీ హయాంలో తప్పులు సరిచేసేందుకే సింగపూర్ పర్యటన. మోడల్ హౌసింగ్ సహా పెట్టుబడుల అంశంపై చంద్రబాబు చర్చలు. ఏపీకి 20 పోర్ట్లు 15 విమానాశ్రయాలు తెస్తామన్న సీఎం. ఇండస్ట్రియల్ టౌన్షిప్గా అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు వెల్లడి. తెలంగాణకు తగినంత యూరియా రావడం లేదన్న మంత్రులు. రాష్ట్ర బీజేపీ నేతలు బాధ్యత తీసుకోవాలని తుమ్మల సూచన. బీఆర్ఎస్ను నడపలేకే బీజేపీలో విలీనం చేస్తామన్నారన్న బండి సంజయ్. సీఎం రమేష్తో చర్చకు రావాలని కేటీఆర్కు కేంద్ర మంత్రి సవాల్. హైదరాబాద్ కొండాపూర్లో రేవ్ పార్టీ భగ్నం. 9 మంది అరెస్ట్. డ్రగ్స్ గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. పదకొండేళ్లుగా ప్రజా ఉద్యమంలా సాగుతున్న స్వచ్ఛ భారత్. నమో యాప్ ద్వారా ప్రజలు సలహాలు ఇవ్వాలని ప్రధాని మోదీ పిలుపు. హరిద్వార్లోని మాన్సాదేవి ఆలయం వద్ద తొక్కిసలాట. 6 మృతి, 34 మందికి గాయాలు. న్యాయ విచారణకు సీఎం ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు ఆకర్షించడం, బ్రాండ్ ఏపీ ప్రమోషనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సింగపూర్లో పర్యటిస్తున్నారు. సింగపూర్లో సుర్బానా జురాంగ్ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన సీఎం ఏపీలోని మౌలిక వస్తువుల ప్రాజెక్టులపై చర్చించారు. ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల్లో భాగస్వామ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధికి భారీగా అవకాశాలున్నాయని వివరించారు. అక్కడి తెలుగు ప్రజలతో సమావేశమైన చంద్రబాబు వైసీపీ హయాంలో జరిగిన తప్పులు సరిదిద్దాలనే సింగపూర్ పర్యటనకు వచ్చానని స్పష్టం చేశారు. పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. వివిధ సంస్థల ప్రతినిధులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్న చంద్రబాబు పెట్టుబడులతో పాటు సాంకేతిక సహకారం అందివ్వాలని సింగపూర్ సంస్థలను కోరారు. సుర్బానా జురాంగ్ సంస్థ ప్రతినిధులతో భేటీ అయిన చంద్రబాబు ఏపీలో మౌలిక వస్తువుల ప్రాజెక్టులు, సింగపూర్ మోడల్ హౌసింగ్పై చర్చించారు. రాష్ట్రంలో కొత్త వాటితో కలిపి మొత్తం 20 పోర్ట్లు, 15 ఎయిర్పోర్ట్లు వస్తున్నాయని, ఈ ప్రాంతాలను ఇండస్ట్రియల్ టౌన్షిప్గా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ ఆలోచనలను వివరించారు. సింగపూర్లోని భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతోనూ సమావేశమైన చంద్రబాబు పెట్టుబడులకు అవసరమైన సహకారాన్ని అందించాలని కోరారు. తర్వాత తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా సమావేశంలో సీఎం మాట్లాడారు. 2019 తర్వాత వైసీపీ హయాంలో సింగపూర్ ప్రభుత్వాన్ని తప్పుపట్టే పరిస్థితి తెచ్చారని విమర్శించారు. ప్రభుత్వ బ్రాండ్ పోతే ఏపీ నష్టపోతుందని సింగపూర్ ప్రభుత్వానికి వివరించారన్న చంద్రబాబు వైసీపీ హయాంలో జరిగిన తప్పులు సరిదిద్దాలని సింగపూర్ పర్యటనకు వచ్చానని వివరించారు. మేము మిమ్మల్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నాం, ఎకోసిస్టమ్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భారతదేశానికి, భారతీయులకి, మనకు గాని ఒక మంచి అవకాశం, ప్రపంచానికి సేవలు అందించే అవకాశం వచ్చింది నాలెడ్జ్ ఎకానమీలో. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మనం గాని సద్వినియోగం చేసుకోగలిగితే ప్రపంచానికి ఉపయోగపడతాం, సమాజానికి ఉపయోగపడతాం. తద్వారా మన గౌరవం పెరుగుతుంది. నేను ఎప్పుడూ మీకు ఒకే మాట చెప్తున్నా, ఇది కర్మభూమి. మీకు అవకాశాలు కల్పించింది. అవకాశాలు కల్పించిన ఈ దేశానికి మీరు అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. అదే సమయంలో సమాజ సేవకు కూడా మీరు ఉపయోగపడే విధంగా ఆ దేశ పరిస్థితులను బట్టి మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రెండోది, మీరు పుట్టినది జన్మభూమి. అక్కడ ట్యాక్స్ పేయర్స్ మనీతో మీరు పైకొచ్చారు. మనతో పుట్టిన వాళ్ళు ఇంకా చాలా మంది పేదరికంలో ఉన్నారు. తిరిగి సమాజానికి ఇచ్చే బాధ్యత కూడా మన మీద ఉంది. ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకొని మీరు ముందుకు పోతే తిరుగులేని విజయాన్ని మీరు సాధిస్తారు. దానికోసమే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే చెప్తున్నా. నేను ఈ రోజు వచ్చి వెళ్లిపోవచ్చు. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక సావరిన్ అధికారంగానే మీకు సపోర్ట్ గా ఉంటే మీరు అనుకున్న లక్ష్యాలను చేసుకునే అవకాశం కూడా వస్తుంది. తెలుగుదేశం హయాంలోనే 3 ఏళ్లలో 300 ఇంజనీరింగ్ కళాశాలలు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటయ్యాయని చంద్రబాబు తెలిపారు. పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటుపై చాలామంది విమర్శించారని చెప్పారు. కానీ భవిష్యత్తు అంతా ఐటీ, నాలెడ్జ్ ఎకానమీకి ఉంటుందని నమ్మానని సీఎం వెల్లడించారు. నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు జాతి అగ్రగామిగా ఉండాలంటే ఐటీని ప్రమోట్ చేయాలని ఆలోచించారని పేర్కొన్నారు. సింగపూర్లో వేలాది తెలుగు ప్రజలు ఉండేందుకు ఆనాటి ఆలోచనలే కారణమని సీఎం వివరించారు. 1991లో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థకు దశ దిశ రూపకల్పన
చేసిన వ్యక్తి పివి నరసింహారావు అని చంద్రబాబు గుర్తు చేశారు. భారతదేశానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడే చెప్పాను, మొట్టమొదటి ఎవరైతే పివి నరసింహరావు గారు ఆ రోజు ఉండే పరిస్థితిలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే 95 లో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ భారతదేశం తీసుకుంది. అందులో తెలుగు జాతి ముందడుగేశాం. దానికి కూడా నేను ప్రౌడ్ గా చెప్పగలుగుతున్నా. మీరు ఈ రోజు నన్ను గుర్తుపెట్టుకుంటున్నారంటే, ఇంత గౌరవిస్తున్నారంటే, ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం ఐటీని ప్రమోట్ చేయాలనే నిర్ణయం ఈరోజు ప్రపంచంలో మన వాళ్లకు గుర్తింపు వచ్చింది. మూడోది, ఇంకొక పక్కన చూస్తే విండ్ ఫాల్ గెయిన్ గా ప్రపంచం మొత్తం ఏజింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అన్ని దేశాల్లో ఏజింగ్ ప్రాబ్లంతో ఎకానమీ కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. మన దేశంలో మాత్రం విండ్ ఫాల్ గెయిన్ గా 2047 వరకు ఎక్కువ యువతుండే ఏకైక దేశం యంగ్ ఇండియా భారతదేశం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రపంచంలోనే 2047కి నాకు ఏమాత్రం అనుమానం లేదు, భారతీయులు నెంబర్ 1 గా ఉంటారు. అది జరుగుతుంది. అదే సమయంలో నాకు ఒక స్వార్థం ఉంది. 25 ఏళ్లకు మునుపు ప్రారంభించిన ఉద్యమం ఈ రోజు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కి చిరునామాగా తెలుగు జాతి ఉంది. మీరు ప్రపంచంలోని జూయిష్ కంటే ముందుగా అగ్ర జాతిగా తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలనేది నా సంకల్పం, నా ఆకాంక్ష. 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే అమరావతి, పోలవరం పూర్తయ్యేదన్న చంద్రబాబు రాబోయే రోజుల్లో ఇలాంటి పొరపాట్లు రాకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. అంతకుముందు మాట్లాడిన మంత్రి నారా లోకేష్ గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందంతా వడ్డీతో సహా తిరిగి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో సింగపూర్ని రోల్ మోడల్గా తీసుకున్నట్లు చెప్పారు. పరిశ్రమలకు అండగా నిలబడతామన్న లోకేష్ ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో సింగపూర్ ను ఒక రోల్ మోడల్ గా మేము తీసుకుంటున్నాం. ఎప్పుడు లేని విధంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనే నినాదంతో మేము ముందరికెళ్తున్నాం. అనంతపూర్ జిల్లాకి పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. కర్నూలు పట్టణానికి ఒక మొబిలిటీ వ్యాలీగా ప్రకటించి పెద్ద ఎత్తున ఈ రోజు పెట్టుబడులు తీసుకొస్తున్నాం. కడప, చిత్తూరులో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, నెల్లూరుకి ఇప్పటికే పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినాయి, ముందలు కూడా వస్తాయి. ప్రకాశం జిల్లాని ఏకంగా సిబిజీ హబ్ గా మేము నియమించుకున్నాం. భారతదేశంలోనే తొలి క్వాంటమ్ వ్యాలీ కూడా అమరావతికి తీసుకొచ్చారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఉత్తరాంధ్రలో ఐటీ రంగం, ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, అంతెందుకు ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆసిలర్ మిత్తల్ ప్లాంట్ కూడా ఉత్తరాంధ్రకి ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకొస్తాం జరిగింది. మా అందరి లక్ష్యం ఒకటే, గడిచిన 5 సంవత్సరాలలో మనం నష్టపోయిందంతా వడ్డీతో సహా తిరిగి తీసుకురావాలా, అభివృద్ధి చేయాలనేది. ఇక్కడున్న ఎన్ఆర్ఐలు అందరినీ ప్రత్యేకంగా ఒక విషయం కోరాలనుకుంటున్నాం. మీరే మా బ్రాండ్ అంబాసిడర్. రండి, పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెడదాం. మీకు అండగా నిలబడే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని తెలుపుతున్నాం. ఉత్తరాంధ్ర రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మరో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావుతో కలిసి విజయనగరం జిల్లా మెంటాడ మండలంలోని ఆంధ్ర జలాశయం నుంచి మంత్రి సాగునీరు విడుదల చేశారు. ఆంధ్ర జలాశయం నుంచి 9426 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని సంధ్యారాణి తెలిపారు. మెంటాడ, గజపతి నగరం, బొబ్బిలి మండలాల రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. గత 5 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ లో కనీసం పిడికడ బట్టి కూడా పైకి వెళ్ళిపోవడం వల్ల ప్రాజెక్ట్ చాలా వరకు ఎంత సిల్ట్ క్లియరెన్స్ లేదు, జంగల్ క్లియరెన్స్ లేదు, ఈ విధంగా ఉండడం వల్ల చాలా మంది చాలా విధాలుగా ఇబ్బంది పడే పరిస్థితి మనకి ఈ ప్రాజెక్ట్ లో ఉంది. కాబట్టి మన గవర్నమెంట్ రాగానే ఈ ప్రాజెక్ట్ తరపు నుంచి 2,50,00,000 మనం శాంక్షన్ చేయమని పెట్టడం జరిగింది. దానిలో 1,52,00,000 ఆల్రెడీ శాంక్షన్ అయి వచ్చేసింది, పనులు కూడా జరుగుతున్నాయి. కేంద్రానికి రైతుల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే తెలంగాణకు సరిపడినంత యూరియాను వెంటనే సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన మంత్రి యూరియా అందకపోవడం వల్ల రైతులు తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నారని, కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఖరీఫ్ సాగు ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో ఆగస్టు నెలలో యూరియా వినియోగం 3 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాసినట్లు తుమ్మల చెప్పారు. రాష్ట్రానికి అదనంగా 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించాలన్న మంత్రి జూన్, జూలై నెలల్లో యూరియా సరఫరా తక్కువగా ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని లేఖలో పేర్కొన్నారు.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్పై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ చేసిన ఆరోపణలు వాస్తవమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. సీఎం రమేష్ సవాల్కు కేటీఆర్ సమాధానం చెప్పాలని బండి సంజయ్ కరీంనగర్లో డిమాండ్ చేశారు. సీఎం రమేష్, కేటీఆర్ మధ్య బహిరంగ చర్చ ఏర్పాటు చేస్తానన్న ఆయన బహిరంగ చర్చకు తేదీ, సమయం చెప్పాలన్నారు. బీఆర్ఎస్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందన్న బండి సంజయ్ పార్టీని నడిపే స్థితిలో ఆ పార్టీ నాయకులు లేరని విమర్శించారు. బీఆర్ఎస్ను బీజేపీలో చేర్చుకునే ప్రసక్తే లేదని, ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కూడా నిజామాబాద్ సభలో చెప్పారని సంజయ్ పేర్కొన్నారు. సీఎం రమేష్ గారు చెప్పింది వాస్తవము. అసలు ఇంకో విషయం చెప్తా మీకు ఇవాళ. కేసీఆర్ కొడుకు కేసీఆర్ టికెట్ ఇయ్యలే ఫస్ట్ టైం. అక్కడ సుధాకర్ గారు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారు కలిసి నాకు మన పార్లమెంట్ కలిసినప్పుడు ఇప్పుడు సీఎం రమేష్ గారు వచ్చి కేసీఆర్ కలిసారు. అరే కేటీఆర్ పోటీ చేస్తారంటే వద్దు అరే గెలవడు అని చెప్పన్నారు. గెలవడు అన్న కేసీఆర్ సీఎం రమేష్ గారు ఎట్లా ఒప్పించారు. కేసీఆర్ గారు ఒప్పించి సుధాకర్ గారు డ్రాప్ చేయించారు. అప్పుడు పరిస్థితి ఏంది? కేసీఆర్ కొడుకు పరిస్థితి ముడతల షర్టు, రబ్బర్ చెప్పులు, ఆ ఫోటో చూసినది అయితే అది. అప్పుడు సీఎం రమేష్ గారే ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారు చేసే ఆర్థిక సాయంతో నువ్వు ఎమ్మెల్యే అయినా ఇవ్వాలి. ఇది ఫ్యాక్ట్. ఇది బీఆర్ఎస్ నడుపుకోలేని స్థితిలో నువ్వు బీజేపీలో విలీనం చేద్దాం అనుకున్నావు. నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ సభ వేదికగా క్లారిటీ ఇచ్చిండు. కేసీఆర్ గారు నాకు వచ్చిండు, నాకు ఆరోగ్యం బాగలేదు, నా కొడుకును ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పన్నాడు. నేను క్లియర్ గా మాది వారసత్వ రాజకీయాలకు మేము వ్యతిరేకం, మేము ఎట్టి బస్లో మేము సపోర్ట్ చేయమని చెప్పి నరేంద్ర మోడీ గారు క్లారిటీగా చెప్పిండు. ఆ రోజు చెప్పిండు, బహిరంగ సభ వేదికగా చెప్పిండు. మేము మొదటి సీఎం రమేష్ గారికి అదే చెప్పారు. సీఎం రమేష్ గారు సవాల్ చేసిండు నీకు. సీఎం రమేష్ గారిని నేను ఇన్వైట్ చేస్తా. కరీంనగర్ వేదికన, హైదరాబాద్ వేదికన చర్చకు నువ్వు సిద్ధమా? తెలంగాణలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో దామాషా ప్రకారం బీసీలకు టికెట్లు కేటాయిస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్పారు. బీసీలకు న్యాయం చేసేది కేసీఆర్ ఒక్కరేనని ఆయన పేర్కొన్నారు. వరంగల్ జిల్లా పరకాలలో పర్యటించిన ఆయన కాకతీయ టెక్స్టైల్ పార్క్లో కాంగ్రెస్ విచ్చలవిడి దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. తమ వారికి ఉద్యోగాలు ఇవ్వాలంటూ కిటెక్స్ సంస్థను కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతల గూండాయిజంతో పరిశ్రమలు తరలిపోయే ప్రమాదం ఉందన్నారు కేటీఆర్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ను బంపర్ మెజార్టీతో గెలిపిస్తేనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సెట్రైట్ అవుతుందని పేర్కొన్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మా నాయకులందరూ ఇంటింటికి వస్తారు, గ్రామానికి వస్తారు. వాళ్ళని ఆదరించండి, కడుపులో పెట్టుకోండి. వచ్చింది వాళ్ళు కాదు, కేసీఆర్ మీ ఇంటికి వచ్చింది అనుకోవాలి, కేసీఆర్ మీ దగ్గరకు వచ్చింది అనుకోవాలి. మరి ఏ గులాబీ కండువా కప్పుకున్న అన్న వచ్చినా, తమ్ముడు వచ్చినా మా ఇంటికి మా కేసీఆర్ వచ్చింది అనుకొని కడుపులో పెట్టుకొని వాళ్ళని కడుపు నిండా ఆశీర్వదించి పంపండి. మొత్తం ఇలా ఆటలాడుతున్న అధికారులు ఎరువుల బస్తాల కోసం కూడా కొట్టుకునే అవసరం ఉన్నదా? ఇవాళ కేసీఆర్ ఉన్నప్పుడు ఆ పరిస్థితి ఉండేనా? సంస్థల ఎన్నికల్లో మీరు సరిగ్గా తీర్పునిస్తే మళ్ళా గులాబీ జెండా ఎగురితే తెల్లారు నుంచి ఇలా నాటకాలు ఆడుతున్న పోలీస్ అధికారులు తెల్లారు నుంచి మరి ప్రభుత్వం కూడా వెంటనే దిగొస్తుంది. లేకపోతే గిదే కమిషన్లు, గదే దోపిడి. కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఎట్లా దోసుకోవాలి, ఇంకోటి ఎట్లా దోసుకోవాలా, అదే పని. హరిద్వార్లోని ప్రసిద్ధ మనసాదేవి ఆలయం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 34 మందికి గాయాలయ్యాయి. ప్రధాన ఆలయానికి వెళ్లే మార్గంలోని మెట్లపై అపశృతి చోటు చేసుకుంది. మెట్లపై కరెంట్ షాక్ తగిలిందన్న ప్రచారం జరగడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో మెట్లపై తోపులాట జరిగి తొక్కిసలాటకు దారితీసింది. వెంటనే అక్కడకు చేరుకున్న సిబ్బంది పరిస్థితిని అదుపు చేశారు. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని గర్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 రూపాయల పరిహారం ప్రకటించారు. ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని యంత్రాంగాన్ని ఆదేశించినట్లు సీఎం తెలిపారు. పుణేలో రేవ్ పార్టీని మహారాష్ట్ర పోలీసులు భగ్నం చేశారు. కరాడి ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో జరుగుతున్న పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అపార్ట్మెంట్లో సోదాలు చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 7 యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో మహారాష్ట్ర మాజీ మంత్రి ఏక్నాథ్ ఖాడ్సే కుమార్తె రోహిణి ఖాడ్సే భర్త ప్రంజల్ ఖేవాల్కర్ కూడా ఉన్నాడు. భవనం నుంచి భారీగా మారక ద్రవ్యాలు, హుక్కా, విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రంజల్ ఖేవాల్కర్ అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉందేమోనని ఆయన భార్య శరద్ పవార్ ఎన్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు రోహిణి అనుమానం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని కొండాపూర్లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఓ సర్వీస్ అపార్ట్మెంట్లో శనివారం రాత్రి రేవ్ పార్టీ నిర్వహిస్తుండగా ఎస్టీఎఫ్ పోలీసులు తనిఖీలు చేసి 11 మందిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో 9 మందిని అరెస్టు చేయగా వారి నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్ సహా 6 కార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి 2 కేజీల గంజాయి సహా వివిధ రకాల డ్రగ్స్ లభ్యమయ్యాయి.
విజయవాడకు చెందిన వాసు, శివం, రాయుడు అనే వ్యక్తులు నకిలీ గుర్తింపు కార్డులు ఉపయోగించి రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారని అధికారులు గుర్తించారు. నిందితులను శేరలింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు సిఐ సంధ్య తెలిపారు. మరో 3 నిందితులు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఎలాంటి అనుమతులు లేకుండా సరోగసి చేస్తూ దంపతులను మోసం చేసిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. యజమాని డాక్టర్ నమ్రత సహా మరో 2 ల్యాబ్ టెక్నీషియన్లను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్కు చెందిన దంపతులు 4 ఏళ్లుగా సికింద్రాబాద్లో ఉంటున్నారు. సంతానలేమితో 3 ఏళ్ల క్రితం సికింద్రాబాద్లోని సృష్టి ఫెర్టిలిటీ కేంద్రాన్ని సంప్రదించారు. సరోగసి ద్వారా పిల్లలు పుట్టే అవకాశం ఉందని, అందుకు 30 లక్షలు అవసరమని డాక్టర్ నమ్రత వారికి చెప్పారు. ఇందుకు అంగీకరించిన దంపతులు బిడ్డ జన్మించిన తర్వాత తమతో పాటు సరోగసికి అంగీకరించిన మహిళ DNA నమూనాలు సేకరించి పోల్చాలని షరతు విధించారు. ఈ ఏడాది బిడ్డ జన్మించిన తర్వాత షరతు ప్రకారం DNA పరీక్షలు చేయించాలని దంపతులు నమ్రతను కోరగా ఆమె తరచూ వాయిదాలు వేస్తూ వచ్చింది. వారు ఢిల్లీలో పరీక్షలు చేయించుకోగా తల్లిదండ్రుల DNAతో బిడ్డ DNA సరిపోలలేదు. వెంటనే వైద్యురాలిని నిలదీయగా ఆమె మొహం చాటేసింది. దీంతో మోసపోయామని ఆ జంట గోపాలపురం పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదైంది. DMHO కార్యాలయంలో పనిచేస్తున్న శ్రీధర్ అనే డాక్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో సృష్టి సెంటర్తో ఒప్పందం కుదుర్చుకున్న ఇండియన్ స్పెమ్టెక్ సెంటర్పై కేసు నమోదైంది. సికింద్రాబాద్లోని పంకజ్ సోనీ అనే మహిళ నిర్వహిస్తున్న స్పెమ్టెక్ సెంటర్లో ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా స్పెర్మ్ సేకరిస్తున్నారని పోలీసులు గుర్తించారు. సోదాలు చేసి పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇండియన్ స్పెమ్టెక్ సెంటర్ నిర్వాహకులు సహా 7గురిని పోలీసులు అరెస్టు చేశారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం రిమాండ్కు తరలించారు. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ బీసీ బాలికల గురుకుల పాఠశాలలో ఆహారం వికటించి అస్వస్థతకు గురైన విద్యార్థినుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 70 మందిపై విద్యార్థినులు అనారోగ్యానికి గురయ్యారు. శనివారం రాత్రి భోజనం తిన్న తరువాత విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వంకాయ, ఆలుగడ్డ కూర తిన్న తర్వాత అస్వస్థతకు గురైనట్లు విద్యార్థినులు తెలిపారు. ముందుగా 50 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా ఉదయానికల్లా వారి సంఖ్య 64కు చేరింది. తరువాత వారి సంఖ్య 70 దాటింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినుల పరిస్థితిని స్థానిక RDO, MRO, పాఠశాల ప్రిన్సిపాల్ పర్యవేక్షించారు. ఫుడ్ పాయిజన్కు గల కారణాలపై ఆరా తీశారు. ఆరోగ్యం మెరుగవడంతో ఉదయం 12 మందిని డిశ్చార్జ్ చేశామన్నారు. బాధ్యులపై చర్యలు చేపడతామని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మీ పాప కూడా కడుపు నొప్పి లేస్తుందంటే పోయినా మా పాపని తిట్టినా, నేను చెప్పకుండా ఎందుకు నాకు ఫోన్ చేయాలని పోయి అడిగితే నా పాప ఉండి నొప్పి 6 గంటలకు వెళ్ళి లేస్తుంది మేడం అని చెప్పిన. మేడం హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్లు వస్తారని చెప్పింది. అంటే ఏ డాక్టర్ రాలే. నేను మళ్ళీ అంబులెన్స్కి ఫోన్ చేసిన 108కు. అక్కడ నుండి కూడా అంబులెన్స్ కూడా నాకు 2 సార్లు 3 సార్లు ఫోన్ చేసిన. బైక్ మీద తీసుకొని నా బిడ్డను తోలుకొని వచ్చిన. ఇక్కడ రాత్రి కాదు, ఇప్పుడు ఉదయం రాత్రి వచ్చిన కాక నా బిడ్డకు ఉదయం తోలుకొచ్చిన. అక్కడ ఉన్న టీచర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల కోసం న్యాయం చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఏ ఒక్క పిల్లలకు కూడా ఆరోగ్యం బాగాలంటే చూసుకోవాలి, కేర్ తీసుకోవాలి. అక్కడ మేడాలు మరీ చాలా కఠినంగా ఉన్నారు. పాప నైట్ నెక్స్ట్ పెరుగుతున్న ఫుడ్ తిన్నదంట. అందుకు నైట్ 2 సార్లు వామిటింగ్ చేస్తున్నదని చెప్పేసి అందరితో పిల్లలతో పాటు ఆమె కూడా వామిటింగ్ చేస్తున్నది. హాస్పిటల్ తీసుకొచ్చారు. మా పొద్దుగాల తెలవాజానే 5 గంటలకు మెసేజ్ వస్తే నేను వచ్చేసినానికి. నిన్న రాత్రి 8:45 నుంచి కస్తూర్బా గర్ల్స్ హాస్టల్ నుంచి ఈ వామిటింగ్, డయేరియా అలాగే కడుపు నొప్పి సింప్టమ్స్తో చిన్నపిల్లలు తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు మా దగ్గర 64 మంది పిల్లలు అడ్మిట్ అయి ఉన్నారు. దీనిలో 4కి మాత్రం కొంచెం సింప్టమ్స్ ఎక్కువగా ఉన్నాయి. మిగతా 60 మంది స్టేబుల్గా ఉన్నారు. ట్రీట్మెంట్కి బాగా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళని ఇంకొకరిని డిశ్చార్జ్ కూడా చేయడం మొదలుపెట్టారు. తెలంగాణ గురుకులాల్లో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలను రాష్ట్ర హైకోర్టు, మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకుని విచారించాలని మాజీ మంత్రి హరీష్ రావు కోరారు. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ బీసీ బాలికల గురుకుల పాఠశాలలో ఆహారం వికటించి అస్వస్థతకు గురైన విద్యార్థినులను బీఆర్ఎస్ నేతలతో కలిసి హరీష్ రావు పరామర్శించారు. గురుకులాల్లో మెనూ ప్రకారం తిండి పెట్టడం లేదని హరీష్ రావు మండిపడ్డారు. గురుకులాల్లో కలుషిత ఆహారం కేసులు వస్తే చర్యలు తీసుకుంటానన్న సీఎం మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సీఎం మాటలు అధికారులు వినటం లేదా అని నిలదీశారు. గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకపోతే ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హరీష్ రావు హెచ్చరించారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ గాని, నేను రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని 2 చేతులు జోడించి అభ్యర్థిస్తా ఉన్నాను. దయచేసి సుమోటో కేసు టేకప్ చేయండి. ఈ ప్రభుత్వానికి మొట్టికాయలు వేయండి. పిల్లలకు నాణ్యమైన కడుపు నిండా భోజనం పెట్టే విధంగా డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని కోరుతా ఉన్నా. హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా కోరుతా ఉన్నా. దయచేసి ముఖ్యమంత్రి గారు మాటలు మానండి, చేతల్లో చూపండి. 50 సార్లు ఢిల్లీకి పోయి నువ్వు ఎక్కే విమానం, దిగే విమానం, ఎక్కుడు దిగుడే తప్ప ఈ పిల్లల గురించి ఆలోచించావా? అంత బిజీ ఉన్నావా నువ్వు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అనుకుంటే తిరుగుతున్నావు. ఈ పిల్లల గురించి ఎందుకు రివ్యూ చేయవు? ఇది నేను మాట్లాడుతున్న ఒక నాగర్ కర్నూలు కోసం కాదు. ఈ రాష్ట్రంలో అన్ని గురుకులాల్లో పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టండి. ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సీరియస్ గా తీసుకోండి.
పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడకండి, లేదంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా చూస్తూ ఊరుకోదు. ఎంత దూరమైనా నీ ప్రభుత్వం మీద పోరాడతాం. బిందెతో సరదాగా ఆడుకుంటూ ఉండగా 3 ఏళ్ల చిన్నారి తల అందులో ఇరుక్కుపోయిన ఘటన ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని మల్కన్గిరి జిల్లాలో చోటు చేసుకుంది. మల్కన్గిరి జిల్లా కోరుకొండ గ్రామానికి చెందిన ప్రదీప్ బిశ్వాస్ కొత్త బిందె కొని ఇంటికి తెచ్చాడు. నాన్న తెచ్చిన బిందెతో ఆడుతున్న తన్మయ్ తల అందులో ఇరుక్కుపోయింది. కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా చిన్నారి తల బయటకు రాలేదు. విషయం తెలుసుకున్న కోరుకొండలోని అగ్నిమాపక సిబ్బంది వచ్చి బిందెను తీసేందుకు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది తమ వాహనంలో చిన్నారిని జిల్లా కేంద్రానికి తరలించారు. దాదాపు 2 గంటల పాటు శ్రమించి కట్టర్ సహాయంతో బిందెను తొలగించారు. చిన్నారికి ఎలాంటి గాయం కాకుండా కాపాడగా కుటుంబ సభ్యులు సహా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దేశమంతటా చిన్నారుల్లో అంతరిక్షం పట్ల కొత్త ఉత్సుకత పెరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ 124వ ఎపిసోడ్లో ప్రసంగించిన ప్రధాని ఇటీవల అంతరిక్షం నుంచి తిరిగి వచ్చిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లాపై ప్రశంసలు కురిపించారు. ఆయన ప్రయాణం దేశ ప్రజలకు గర్వకారణమన్నారు. ఆగస్టు 23న నేషనల్ స్పేస్ డేను దృష్టిలో పెట్టుకుని ప్రజలు సలహాలు సూచనలు పంపాలని మోదీ పిలుపునిచ్చారు. ఇందుకు నమో యాప్ను ఉపయోగించుకోవాలని సూచించారు. వోకల్ ఫర్ లోకల్ అనేది ఆత్మనిర్భర్ భారత్కు బలమైన పునాది అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తమిళనాడులో చోళుల కాలం నాటి శివాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. నేడు రాజేంద్ర చోళుడి జయంతి సందర్భంగా ప్రధాని మోదీ అక్కడ పర్యటించారు. మాల్దీవుల పర్యటన ముగించుకున్న మోదీ శనివారం రాత్రి తమిళనాడులోని తూతుకుడికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. ఈ ఉదయం గంగైకొండ చోళపురంలోని శివాలయంలో దర్శనానికి సంప్రదాయ పంచకట్టులో ప్రధాని మోదీ వచ్చారు. ఆలయ పూజారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామికి మోదీ హారతి ఇచ్చారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో నిర్లక్ష్యంగా BMW కారు నడిపిన యువకులు 5 ఏళ్ల చిన్నారి ప్రాణాలను బలిగొన్నారు. అస్వస్థతకు గురైన 5 ఏళ్ల చిన్నారిని తన తండ్రి, అతడి స్నేహితుడు స్కూటర్పై ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా ఎస్ శర్మ, అభికేష్ రావత్ అనే యువకులు వేగంగా వచ్చి ఢీకొట్టారు. ఈ ఘటనలో చిన్నారి అయత్ అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి గుల్ మహమ్మద్, అతడి మిత్రుడు రాజా తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులు ఎస్ శర్మ, అభిషేక్లను అరెస్టు చేశారు. కారును సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మాజీ అధ్యక్షుడు ఒబామాను అరెస్టు చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్వం సిద్ధం చేస్తున్నట్టు రాజకీయ వర్గాలు అనుమానిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే ఒబామాను అరెస్టు చేస్తున్నట్టు ఉండే ఏఐ వీడియోను ఇటీవల షేర్ చేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరోసారి ఒబామాను అపహాస్యం చేస్తూ ఓ మీమ్ను పోస్ట్ చేశారు. అందులో ఒబామా ఓ తెల్లటి కారులో పారిపోతూ ఉండగా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పోలీస్ వాహనాల్లో వెంబడిస్తున్నట్టు ఉంది. దీనికి నవ్వుతున్న ఎమోజీని జేడీ వాన్స్ జత చేయడంతో ఒబామాపై ట్రంప్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోనుందో అనే అనుమానాలు రేకెత్తాయి. ఇటీవల యుఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబార్డ్ మాజీ అధ్యక్షుడు ఒబామాపై సంచలన ఆరోపణలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ 2016 ఎన్నికల్లో విజయం తర్వాత ట్రంప్ పాలనపై విషం చిమ్మేందుకు ఒబామా వర్గం అసత్య ప్రచారం చేసిందని ఆమె ఆరోపించారు. దీని తర్వాతే ఒబామాపై ట్రంప్ వరుసగా పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ హయాంలో తప్పులు సరిచేసేందుకే సింగపూర్ పర్యటన. మోడల్ హౌసింగ్ సహా పెట్టుబడుల అంశంపై చంద్రబాబు చర్చలు. ఏపీకి 20 పోర్ట్లు, 15 విమానాశ్రయాలు తెస్తామన్న సీఎం. ఇండస్ట్రియల్ టౌన్షిప్గా అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు వెల్లడి. తెలంగాణకు తగినంత యూరియా రావటం లేదన్న మంత్రులు. రాష్ట్ర బీజేపీ నేతలు బాధ్యత తీసుకోవాలని తుమ్మల సూచన. బీఆర్ఎస్ను నడపలేకే బీజేపీలో విలీనం చేస్తామన్నారన్న బండి సంజయ్. సీఎం రమేష్తో చర్చకు రావాలని కేటీఆర్కు కేంద్ర మంత్రి సవాల్. హైదరాబాద్ కొండాపూర్లో రేవ్ పార్టీ భగ్నం. 9 మంది అరెస్ట్. డ్రగ్స్, గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. పదకొండేళ్లుగా ప్రజా ఉద్యమంలా సాగుతున్న స్వచ్ఛ భారత్. నమో యాప్ ద్వారా ప్రజలు సలహాలివ్వాలని ప్రధాని మోదీ పిలుపు. హరిద్వార్లోని మన్సాదేవి ఆలయం వద్ద తొక్కిసలాట. 6 మృతి, 34 మందికి గాయాలు. న్యాయ విచారణకు సీఎం ఆదేశాలు.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.